వాళ్ళు ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు వాళ్ళిద్దరి తాలూకు మూడు చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ అవుతున్నారు, అస్సలు నోరు మూసుకుని కూర్చుని హ్యాపీగా వింటున్నారు ఇంటర్వ్యూ. అంటే నేనేం చెప్తున్నానంటే కమింగ్ బ్యాక్ టు దిస్, కానీ కొన్ని మనం చేస్తున్నప్పుడు అన్నిటికీ నాకు ఎప్పుడెప్పుడు వెళ్దామని ఉంటే ఇంకొంచెం సేపు ఉందామనేవి కొన్ని ఉంటాయి. అంటే మళ్ళీ నేను రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అనకు. ఆల్ విమెన్ ఆర్ బ్యూటిఫుల్ బట్ ఓన్లీ ఫ్యూ యూ వుడ్ లైక్ టు స్పెండ్ మోర్ టైం ఆర్ టైం. అలా నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ దయ. ఓకే, ఐ హేట్ మెన్, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఐ లైక్ పవన్. ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పావు. ఎస్, ఎందుకు అంటే క్లారిటీ ఆఫ్ థాట్. మిగతా వాళ్ళకు ఉందా లేదా అని నేను మాట్లాడట్లేదు, ఇతను క్లారిటీ ఆఫ్ థాట్. అండ్ ఎక్కడో నాకు ఒక ఇన్హెరెంట్గా అరే సమ్మన్ షుడ్ హ్యావ్ ట్యాప్డ్ దిస్ వన్, సమ్మన్ షుడ్ హ్యావ్ డన్ దిస్, సమ్మన్ షుడ్ హ్యావ్ అను ఉండదు, తెలీదు. ఇన్హెరెంట్గా ఏదో ఉంది అనుకుంటాం, దాన్ని గబుక్కుని ట్యాప్ చేసి he surprises me every day. He surprised me, he still surprises me every day. పవను నేను రోజుకి 10 సార్లు మాట్లాడుకుంటే సినిమా తప్ప వేరే మాట్లాడుకోవడం తెలీదు. దయాలో ఆ ఇమోషన్ అంటాడు, ఈ ఇమోషన్ అంటాడు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాడు, ఎఫెక్ట్స్ అంటాడు. నా దిస్ గివ్స్ మీ ఏ హై. సెకండ్, తన ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, నేను ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ నా ఫోటోషూట్ అయిపోయింది. సార్ నాకు మీరు కొంచెం ఐ వాంట్ టు లుక్ లిటిల్ బ్రాడర్, నేను అందుకని సిలిండ్రికల్గా మిమ్మల్ని ఐ వాంట్ టు గివ్ ఎ సిలిండ్రికల్ లుక్, సో ఐ విల్ గివ్ ఎ లూజ్ షర్ట్ అండ్ ఎ లూజ్ ప్యాంట్ అండ్ ఐ వాంట్ టు లుక్ సిలిండ్రికల్. ఐ సెడ్ దట్స్ యువర్ విష్. సో హీ టుక్ ఎ లాంగ్ షాట్, 3 ఫోటోలు, మిడ్ రేంజ్, 3 క్లోజ్ షాట్, ఫినిష్, థ్యాంక్ యూ సో వెరీ మచ్, కెన్ గో అన్నాడు. క్లారిటీ ఆఫ్ థాట్. అంటే 5 గంటలు తీస్తే వాడు క్లారిటీ లేదని కాదు, మేబీ దే వుడ్ లైక్ టు సీ మోర్ ఆప్షన్స్. ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ అగేన్స్ట్. ప్రెసిషన్ ఈస్ దేర్, ప్రిసైజ్ గా ఏం కావాలో. అంటే నాకు ఇవన్నీ నాకు గులాబీ శివాలకి కనెక్ట్ అవుతూ ఉంటారు. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్ దెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దెన్ షూట్కి వచ్చినప్పుడు ద వే హీ డస్ మ్యాజిక్ దేర్. అండ్ ఇప్పుడు డైలాగ్ చూసుకుంటాం కదా, ఈ డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా చెప్పాలని ఒక అనుభవంతో ఒక ఎక్స్పీరియన్స్తో అని అనుకుంటాం. అలా తప్ప అన్ని రకాలు ఉంటాయి. అండ్ హీ మేక్స్ యూ థింక్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ థాట్. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆలోచింపజేస్తాడు. నేను ఎక్కడ ఇందాకలు కూడా ప్రెస్ మీట్లో నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే, యూ హ్యావ్ వర్క్డ్ విత్ range 1 directors in all the aspects. Of course. ఇందాక నేను హీరోయిన్స్ అని చెప్పినట్టుగా డైరెక్టర్స్ గా మంచి ప్రైమ్ లో ఉన్నప్పుడు ఈవీవి గారు కానీ, మణిరత్నం కానీ, రాఘవేంద్ర గారు కానీ, వీళ్ళందరూ అలాంటి వాళ్ళతో పనిచేసిన ఒక వెటరన్ యాక్టర్. నువ్వు వెటరన్ యాక్టర్, అలాంటిది నువ్వు ఒక యంగ్ డైరెక్టర్ గురించి స్టేజ్ మీద అలా చెప్తే నాకు I was taken aback. No, but I'm really I love అతనిలో ఉండే ఒక పాజిటివ్ థాట్ఫుల్ యాక్ట్ఫుల్ నోట్ ఆన్ సినిమా. ఓకే, ఎస్పెషలీ ఇప్పుడు దయ అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇప్పుడు కథగా వింటే నేను అందుకే కథ కన్నా కథని తీసేవాడిని, కథని ముందుకు తీసుకెళ్లేవాడిని నమ్ముతా నేను. అదే ఇందాక ఎగ్జాంపుల్ కూడా సైజ్ చేశాను. సో ఇతను ఈ కథని నేను విని నేను చదివినప్పుడు నాకు ఒక అవగాహన వచ్చినప్పుడు నేను అనుకున్న దానికన్నా బెటర్గా తీయటం కాదు, అసలు నేను అనుకోంది తీసాడు. సో ఇప్పుడు నేను అనుకోని తీసాడు కదా అని అతను గొప్పవాడా అనే ఒక క్వశ్చన్ రావచ్చు. కాదు, నాకెందుకు గొప్పవాడంటే నాకు ఇలాగే గులాబీకి సత్యాకి జరిగింది, ఇలాగే శివాకి జరిగింది. అదే అండ్ ఎండ్ రిజల్ట్ నాకు అక్కడ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద రీజన్. బట్ ఇప్పుడు నేను అసలు దీని గురించి ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందాక పవన్ చెప్పాడు ఏమని, నేను ఈ సినిమా కదా ఈ సిరీస్కి తనని నేను పెట్టుకోదలుచుకోలేదు, నేను వద్దనుకున్నాను నాతో కూడా చెప్పాడు అది. బట్ దీంట్లో ఒక గుళే బకా వళ్ళే కథ ఉంది. ఏమిటి అంటే మా కో డైరెక్టర్ సురేష్, పరుచూరి సురేష్ అని ఆయన కో డైరెక్టర్. సో తను నేను దీనికి ముందర నుంచి మంచి మిత్రులం.
తను నేను ఈ మధ్యకాలంలో ఒక సినిమా చేసాం. ఇప్పుడు ఆ సినిమా పేరు అడక్కు నన్ను. సో ఆ సినిమా చేసినప్పుడు ఆ సినిమా జరుగుతుండగా తను ఈ సిరీస్ కమిట్ అవటం. అప్పుడు పవను ఎందుకు వచ్చిన గొడవమని మనం ఎందుకు వెళ్ళటం తెలిసి వీళ్ళ దగ్గరికి అనుకునే సమయంలో నా పేరు రెఫరెన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా నా పేరు రెఫరెన్స్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా సురేష్, పర్చూర్ సురేష్. ఓకే ఓకే ఎందుకు వచ్చిన గొడవ బ్రదర్, మనకు వద్దండి, వాళ్ళతో వెళ్తే తలనిప్పండి అని తను చెప్పిన మాటలన్నీ వాస్తవంగా చెప్తే ఇట్ వాజ్ సురేష్ హూ కన్విన్స్డ్ పవన్ ఒకసారి కలవండి, మీరు వెళ్ళి కలవండి తన్ని. కలిసిన తర్వాత ఇఫ్ యూ నాట్ కన్విన్స్ దెన్ మాట్లాడదాం అన్నాడు. ఓకే. సో ఎక్కడో సురేష్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ for this to happen. So I would love to say thanks to Suresh. 100% చెప్పాలి, ఎందుకంటే అతనికే చెప్పాలి థ్యాంక్స్. ఎస్, బట్ వన్ థింగ్ ఇస్ షూర్, ఇందాక అతను కూడా చెప్పినట్టుగా ఈ మధ్య వెబ్ సిరీస్లు అంటే అసలు అతి దారుణం. బూతులు లేవు దీంట్లో. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు లేవు, చాలా రైబాల్డరీ అని మాట ఉంది ఇంగ్లీష్. అవునవును, యా ఎగ్జాక్ట్లీ, రైబాల్డరీ, టాబూస్, చాలా అన్కన్వెన్షనల్, అన్ఆర్థడాక్స్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. లాంగ్వేజే కాదు అసలు రిలేషన్స్. అవునవును, నేను ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ జనరేషను నిన్నగాక మొన్న ఆడిన చరిత్ర సృష్టించిన సినిమాలు బాహుబలి, RRR. మరి దాంట్లో బూతులేం లేవే. అదే అంటున్నా. అంటే యూతే కదా చూసింది, బూతులు ఉంటేనే చూస్తారంటాం. ఎంత అవివేకం. నేను సినిమా పేరు చెప్పను, నేనే చేశాను. దాంట్లో చాలా బూతులు పెట్టారు, అంటే నా క్యారెక్టర్ కాదు, బట్ ఆడలేదే. బూతులు ఉండటం వల్ల ఆడవు. అది ఏంటంటే నీ యొక్క మైండ్ స్టేట్ని తెలియచేస్తున్నది. నీకు కావాలి, నువ్వు మాట్లాడుతావు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నావు తప్ప ఆడియన్స్ చూస్తారు అనుకుంటే అవివేకం. అరే ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్ కోసం, ఒక 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 ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారే. దట్ ఎంటర్టైన్మెంట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు హ్యూమరే అవ్వక్కర్లేదు, ఎనీథింగ్ క్యాన్ బి ఎంటర్టైన్మెంట్. చట్టానికి కళ్ళు లేవు. నన్ను ఎంత ఎంటర్టైన్ చేసిందో సినిమా. దేవాంతకుడు నన్ను ఎంటర్టైన్, అంటే దాంట్లో నేను చిరంజీవి ఫ్యాన్ కనుక అది వేరే విషయం. చిరంజీవి ఫ్యాన్ అను నేనా, నీకు తెలీదా? ఓరి దుర్మార్గుడా, చిరంజీవి గారు ఈ కంప్యూటర్లు గూగుల్ రానప్పుడు నాకు ఫోన్ చేసి పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడిగేవారు. అది చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాను నేను. ఓకే, ఐఎమ్ బిగ్గెస్ట్ 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 ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. అప్పుడు చిరంజీవి గారిది నీది ఒక సినిమా రామ్ గోపాల్ వర్మ గారు చేద్దామని అనుకున్నారు, స్టార్ట్ అయింది. మనం అక్కడ కలిసాం, వెళ్ళాము. కానీ అది ఏమైందంటే ఆ టైంలో రాము గారు చిరంజీవి గారితో చేయటం, ఆ సినిమా ఆగిపోవటం. ఏ సినిమా? వాళ్ళిద్దరు చేసే సినిమా. ఓకే. నా సినిమా ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారే అవటం. దాంతో అదే ఆగిపోవటంతో దీన్ని కూడా ఆపేశారు. అంతే, నో అదర్ రీజన్. చిచి నో అదర్ రీజన్. స్టిల్ ఐ హ్యావ్ హైయెస్ట్ ఆఫ్ రిగార్డ్స్ ఫర్ బోత్ దత్ గారు అండ్ అరవింద్ గారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ ఉన్నాడు ఆయన, అల్లు అరవింద్ గారు. అయ్యే బాబాయ్, టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును. సో ఐఎమ్ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఆయన అంటే పిచ్చి. ఓకే. టిల్ డేట్. సో నేను ఇందాక దేవాంతకుడి సినిమాలో డైలాగో పాట కూడా నువ్వు ఇందాక కరెక్ట్, చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట. నువ్వు ఆ సినిమాలో పాట చెప్పే దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పగలవా? ఇఫ్ ఐ రిమెంబర్ చక్రవర్తి కాదు, జేవి రాఘవల్ గారు. ఓకే. ఆ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు ఐడియా ఉందా నీకు? నాకు సారీ, నేను టు బి వెరీ ఆనెస్ట్, విజయ్ చిరంజీవి గారుకి ఆయన కోపం వస్తుందేమో. నేను దేవాంతకుడు చూడలేదు అసలు, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఎందుకంటే డైరెక్టర్ తెలుసా అసలు నువ్వు ఇంకా అడగద్దు దాని గురించి. నేను చక్రవర్తి దగ్గరే ఫెయిల్ అయినప్పుడు నేను ఇంకెక్కడైనా ఫెయిల్ అయిపోతాను. ఎందుకంటే కాబట్టి నీకు అర్థం కావాల్సింది ఏంటంటే అంత పెద్ద ఫ్యాన్ నేను. ఓకే. అంటే ఇప్పుడు నాతో నాగబాబు గారు ఒకసారి అడిగారు, ఏమంటే మీరు చిరంజీవి గారు ఫ్యాన్ అంటారు, బట్ చిరంజీవి మా అన్నయ్య సినిమాలో అతను చేశాడు, ఇతను ఎర్ర చొక్కా వేసుకున్నాడు, అతను పచ్చ చొక్కా వేసుకున్నాడు అని చెప్తారు. మరి నిజంగా మీరు సినిమా ఫ్యానా చిరంజీవి గారి ఫ్యానా అన్నాడు. నేను సినిమా ఫ్యాన్ పక్కకెడితే చిరంజీవి గారి సినిమాలో ప్రతి ఒక్కళ్ళని చూస్తా, మిగతా అసలు కమల్ హాసన్ సినిమాకి వెళ్తే కమల్ హాసన్నే చూస్తా, అది తేడా అని చెప్పాను. ఎందుకంటే చిరంజీవి నాగబాబు గారికి అది నువ్వు అడగచ్చుగా ఇప్పుడు. నువ్వేదో అర్థం కాకుండా చెప్తావు, గ్యాప్ దాచుకుంటావు అక్కడెక్కడో. నాకు ఇందాక నుంచి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీకు అర్థమైందా? ఏది
నేను గ్యాప్ దాచుకొని చేస్తున్నా అనే విషయం ఇంత తక్కువ సమయంలో నీకే అర్థమైనప్పుడు, అంత తక్కువ సమయంలో అంత పెద్ద విషయం చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదని నువ్వు అనుకోవటం, నాకు అర్థం కాకపోవడం. థ్యాంక్ యూ. చెప్పు, చిరంజీవి గారి గురించి బాగుంది నువ్వు చెప్తున్నా. నాకు అంత ఇష్టం ఆయన అంటే, చాలా చాలా ఇష్టం. బట్ దేర్ వాజ్ నెవర్ ఎన్ అకేషన్, దేర్ వాజ్ నెవర్ ఎన్ ఇన్స్టెన్స్ వేర్ యూ కుడ్ షేర్. లేదు, అన్నయ్య సినిమా ఫస్ట్ నన్నే అడిగారు, నన్ను చేయమని అడిగారు తమ్ముడుగా, నన్ను శ్రీకాంత్ని అడిగారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే, ఒరే శ్రీకాంత్ నన్ను క్షమించరా, ఇవాళ నిజం చెప్పాల్సి వస్తుందిరా నాగేందర్ తోటి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా. వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ బాగా క్లోజ్గా తను చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటుండేవాడు. వాడిని అడిగేప్పటికి ఎగిరికి అంతేసి చేస్తా సరే అన్నాడు వాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెయ్యను, కదేంటి దీంట్లో అదేంటి, నేను ఎందుకు చేయాలి, అలా ఎందుకు ఉంటుంది, ఇవన్నీ మాట్లాడతాను కదా అని ఎక్స్పెక్ట్ చేశారు. అసలు ఇంకా ఫినిష్ కాకుండానే నేను చేస్తానన్నాను. అన్న తర్వాత రెమ్యునరేషన్ ఏంటన్నా, నేను డబ్బులు మాట్లాడిన, అసలు గిరి మాట్లాడతాడు. ఫస్ట్ టైం రెమ్యునరేషన్ ఏంటన్నా, ఎందుకన్నారు, నేను ఐ వాంట్ బిగ్ రెమ్యునరేషన్. ఎందుకు అంటే ఆ రెమ్యునరేషన్ మొత్తం నేను చిరంజీవి గారి ట్రస్ట్కి దానం చేస్తాను, నాకొద్దు, కానీ ఐ వాంట్ హై రెమ్యునరేషన్. ఎందుకంటే చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. చిరంజీవి గారి సినిమా మనందరం ఫ్రెండ్స్ కదా అని మీరు తక్కువ ఇస్తే నేను అది ఆయన చారిటబుల్ ట్రస్ట్కి ఇలా నవ్వుతూ సరదాగా మాట్లాడి మళ్ళీ మీకే ఇచ్చేస్తానండి, నాకు వద్దండి డబ్బు అని నవ్వుతూ మాట్లాడితే అప్పుడు నాకు శ్రీకాంత్ గారు ఫోన్ చేశాడు. హీరా నువ్వు చేయనంటావు, ధైర్యంగా చేస్తానని చెప్పాను రా. అదేంట్రా అన్న, సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాను కదరా ఇప్పుడే, ఇది కరెక్ట్ కాదేమోరా అన్నాడు. అరే శ్రీకాంత్ అని క్షమించరా, నిజం చెప్పేసి అనేవాడు. సో అప్పుడు నేను చేయనని చెప్పాను. మళ్ళీ నేను చేయనని చెప్పలేదు. ఆ టైంకి సంహౌ సంథింగ్ అనుకున్న దానికి ఒక 3-4 months అటు ఇటు అయిపోవటం, అప్పుడు నేను బాంబే వెళ్ళిపోవటం, అలాంటివేవో జరిగాయి. ఓకే. లేకపోతే ఆయనతో వై విల్ ఐ నాట్ షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హెమ్. చిరంజీవి అయితను ఆయన అసలు మీ అందరికీ తెలీదు, చాలామందికి తెలీదు, ఈ దుర్మార్గుడు చిరంజీవి గారికి చాలా 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 ఆప్తమిత్రుడు. ఆప్తమిత్రుడు అని కాదు, లవ్ హిమ్ సో మచ్. అది ఓకే. ఇక్కడ ఏంటంటే విషయం, ఆయన ఆల్సో లవ్స్ హిమ్ సో మచ్. అది మాకు తెలుసులేవా చెప్పు. కాదు,